పాప సంతోషాన్ని బయట పెట్టదు బా. ఎప్పుడు చూడు ఇట్ట మొహం పెట్టి చూస్తూ ఉంటుంది. పొద్దున్నే 2000 రూపాయలు ఆదా చేసినవారు చిరు. శభాష్. అత్తయ్య, నేను మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకంతా తెలిసిందని నాకు అర్థమైంది. మీకు తెలుసని తెలిసిన తర్వాత కూడా నేను అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు. అందుకే డైరెక్ట్గా చెప్తున్నాను. నాకు వర్ష అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా దగ్గర కారణం లేదు, కానీ ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం. ఇక్కడ పుట్టాను, ఎక్కడో చదువుకున్నాను, ఎక్కడెక్కడో తిరిగాను. ప్రపంచంలోనే ఎంతో మంది అమ్మాయిల్ని చూశాను, కానీ వర్షను చూసినప్పుడు నాకు ఏర్పడ్డ ఇష్టం ఇంకా ఏ అమ్మాయి మీద నాకు ఏర్పడలేదు. అందుకే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అత్తయ్య. తను నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పుంటే నా ఆలోచన ఎలా ఉండేదో నాకే తెలీదు. కానీ తన మనసులో నేనంటే ప్రేమ ఉంది. కాకపోతే నా ఆస్తిని చూసి ఇబ్బంది పడుతుందో, నాన్నని చూసి ఇబ్బంది పడుతుందో, లేకపోతే వదిన ఏమనుకుంటుందా అని బాధపడుతుందో నాకు తెలియడం లేదు అత్తయ్య. తన మనసులో అయితే నేనున్నాను అత్తయ్య. మీతో ఇలా మాట్లాడే పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అంతా చూశారు, అంతా తెలుసుకున్నారు కాబట్టి మీకు పరిస్థితి అర్థమయ్యే ఉంటుంది. ప్లీజ్ అత్తయ్య, అంతా తెలిసిపోయిన తర్వాత నేను మీ దగ్గర దాచిపెట్టడానికి ఏమీ లేదు. అర్జున్ అన్నయ్యకి వదిననిచ్చి పెళ్లి చేశారు. నా తమ్ముడు చిరంజీవికి విజయనిచ్చి పెళ్లి చేశారు. ఓకే, ఇంటి నుండి 3 ఆడపిల్లల్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా అందరం బాగుంటాం అత్తయ్య. చాలామంది ఇళ్లలో జరిగినట్టుగా మా ఇంట్లో జరగదని నా నమ్మకం. అందుకే తను ఏం చూసి భయపడుతుందో, ఎందుకు వద్దనుకుంటుందో నాకసలు తెలియడం లేదు. తను మాట్లాడిన దాన్ని బట్టి మా అంతస్తు అడ్డొస్తోందనుకుంటుందో, మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారా అనుకుంటుందో ఏమీ తెలియడం లేదత్తయ్య. కానీ తను అనుకున్నట్టుగా ఏమీ జరగదు. నాకు తను ఇష్టం ఉంది అంటే కాదనే వాళ్ళు మా ఇంట్లో ఎవ్వరూ ఉండరు. అత్తయ్య, మా నాన్నగారి గురించి మీకు తెలుసు, మా అన్నయ్య గురించి కూడా తెలుసు, మా తమ్ముడి గురించి కూడా మీకు తెలుసు. అలాగే మా ఇంట్లో ఉన్న కోడళ్ళు మీ ఇంటి నుంచి వచ్చిన కూతుళ్లే కాబట్టి వాళ్ళ గురించి కూడా మీకు తెలుసు. దయచేసి మీరు తనకు అర్థమయ్యేలా చెప్పండి. నా ప్రేమని ఒప్పుకునేలా చేయండి. మా ఇద్దరిని ఒకటి చేయండి అత్తయ్య. ఇంతకు మించి మిమ్మల్ని నేనేమీ కోరుకోను. ఒక్క మాట అయితే చెప్పగలను, వర్షని నా ప్రాణంగా చూసుకుంటాను అత్తయ్య. తనకెక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది రానివ్వను. ఏంటత్తయ్య ఇది? నా బిడ్డ రాసుకున్న డైరీ బాబు. నీ మాటలు విన్నాక, మీ ఇద్దరిని అలా చూశాక మీ పెళ్లికి నేను కూడా ఒప్పుకుందామని అనుకున్నాను. మీ ఇద్దరిని ఒకటి చేద్దామని ఆశపడ్డాను. కానీ
తన మనసేంటో ఈ డైరీలో ఉంది. ఈ డైరీ చదివిన తర్వాత తన మనసులో ఏముందో అర్థమయ్యాక ఈ పెళ్లి జరగకపోవడమే మంచిదనిపించింది. అత్తయ్య ఏమంటున్నారు మీరు? నేనేమనట్లేదు బాబు. ఆ డైరీలో తను ఏమనుకుంటుందో రాసింది. అది చదివితే నీకే అర్థమవుతుంది. అత్తయ్య అత్తయ్య ఎక్కడికి వెళ్ళాలి? అక్క, ఈ రోజు నా ఎంబీఏ ఎగ్జామ్ అక్క. ఎక్కువ టైం లేదు, త్వరగా వెళ్ళాలి. సమయానికి నా స్కూటీ కూడా పాడైపోయింది. త్వరగా తీసుకెళ్తావా? ఎందుకంత కంగారు పడుతున్నావు? పరీక్షకు వెళ్ళేటప్పుడు చాలా ప్రశాంతంగా వెళ్ళాలి. అప్పుడే బాగా రాయగలుగుతావు. 1 మినిట్ లేట్ అయినా కూడా హలో చేయరక్క. అదే నా బాధ. ఏం కాదు, నేను తీసుకెళ్తాను. నువ్వు ప్రశాంతంగా కూర్చో, నేను తీసుకెళ్తా. త్వరగా పోనీ అక్క, ప్లీజ్ అక్క. చూడు, జీవితంలో వేసే పెద్ద అడుగిది. ఇలాంటప్పుడు నువ్వెంత పీస్ఫుల్గా ఉంటే ఎగ్జామ్ హాల్లో నీ పర్ఫార్మెన్స్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. టైం అయిపోతుందేమో అని నువ్వు కంగారు పడుతుంటే ప్రతి చోట ఈ కంగారు నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఎంబీఏ స్టూడెంట్ అంటున్నావు కదా, ముందు నీకు ఉండాల్సింది మైండ్ మేనేజ్మెంట్. టైం అయిపోతుందని ఎందుకు భయపడుతున్నావు? రైట్ టైంకే తీసుకువెళ్తున్నాను కదా. ఈ ట్రాఫిక్లో వెళ్ళగలనో లేదో అని భయంగానే ఉందక్క. పొరపాటున మిస్ అయిపోతే సంవత్సరం పాటు నేను చదివిందంతా వేస్ట్ అయిపోతుందక్క. సరే సరే, నువ్వేం బాధపడకుండా కూర్చో. టైంకి తీసుకువెళ్లే బాధ్యత నాది.